హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో చికెన్ ఫ్రై చేస్తున్నాం. వాతావరణం చాలా కూల్గా ఉంది. వేడివేడిగా చికెన్ ఫ్రై చేసుకొని తినాలని అది సింపుల్గా మీకు ఇంట్లో చేసుకోవటం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తా. రండి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందామండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని ఇందులో వేసేస్తాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక 20 నిమిషాలు దీన్ని సన్నని సెగ మీద మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. మన చికెను పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. 20 నిమిషాలు ఇలాగ మూత పెట్టి బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మేమైతే గుంటూరుళ్ళం కదండి, కొద్దిగా కారం ఎక్కువ తింటాం. కాబట్టి నేను ఫుల్గా 2 స్పూన్లు వేసాను. మీరు కొద్దిగా తక్కువ తినేపాటైతే కొద్దిగా చూసి వేసుకోండి మీరు తినేటట్లు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు కొబ్బరి పిండి వేస్తున్నానండి. కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. వీటన్నిటిని వేసాం కదా. చాలా చక్కగా వచ్చిందండి చికెన్ ఫ్రై. చూశారు కదా, చాలా సింపుల్ అండి. ఏంటి, స్టవ్ని హెవీగా పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. దీని కాంబినేషన్గా రసము, పప్పుచారు ఏదైనా పెట్టుకుంటే అబ్బో అదిరిపోద్ది అనుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మాత్రం కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలాగా ఆయిల్ లేకుండా చక్కగా ఎంత చక్కగా ఫ్రై అయిందో చూడండి. ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా, మీకు ఎక్కువ ఆయిల్ పోసేసి ఆ స్టవ్ దగ్గర నించొని దాన్ని విపరీతంగా ఇచ్చేసే బదులు సింపుల్ అండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టామా, తాలింపు వేసేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు బాయిల్ చేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ముక్క చక్కగా బాయిల్ అవుద్ది. అప్పుడు మనం కారం, మిగిలిన పదార్థాలు, మసాలాలు ఇవన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు అదే లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే అస్సలు టేస్ట్ అద్భుతంగా వస్తుంది. చూశారు కదా వీడియోలో, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారా, ఆయిల్ లేకుండా ఎంత చక్కగా వచ్చిందో.
చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మన ఫ్రై. వంట చేయడానికి ఎందుకంటే అంత కష్టపడతారు మావిడిలాగా? మావిడి కూడా అంతే, వంట చేయమంటే చాలు బెంబేలు ఎత్తిపోతుంది. అసలు వంట చేయటాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు చూశారు కదా చికెన్ ఫ్రై ఎలా చేశాను, ఎంత సింపుల్గా చేశాను. మీరు కూడా మీ పనులు మీరు చేసుకుంటూ స్టవ్ మీద ఇలా పెట్టేసి చక్కగా చేసుకోండి, బ్రహ్మాండంగా వస్తుంది. రైస్లో తినొచ్చు, రోటీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, లేదంటే ఒట్టి చికెనే తినేసేయచ్చు. కమ్మగా టీవీ చూస్తూ కమ్మగా ఆస్వాదించవచ్చు. ఏ ఫ్రై అయినా సరే ఆయిల్ని ఎక్కువ యూజ్ చేయకుండా లో ఫ్లేమ్లో స్టవ్ నుంచుకొని చేసుకుంటే మనకి ఇలా ఆయిల్ ఎక్కువ యూజ్ అవ్వదు, మనకు ఆరోగ్యానికి బాగుంటుంది, మనం చేసే రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ కానీ లేదంటే మటన్ కానీ ఏదైనా కానీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. నేనైతే అద్భుతంగా వచ్చిందండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా ఆవిడ చాలా హోప్ పెట్టుకుంది ఈ ఛానల్ మీద. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మరి అంతే కదా, నేను చేసే రెసిపీలు ఏవైనా కానీ మీరు అన్ని వీడియోస్ చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. అందులో వేసేటి కూడా చాలా తక్కువ మోతాదులో చాలా తక్కువ వాడతాను. మనకు హెల్త్ పరంగా నేను ఆలోచిస్తానండి, అందుకు కాబట్టి చాలా చక్కగా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నవి మాత్రం కాదండి, ఇది నా ఓన్గా నేను చెయ్యాలని చెప్పేసి 25 ఏళ్ల క్రితం నుంచి నేను అలాగా ఒక్కొక్క రెసిపీని ఒక 5-6 రకాలుగా అంటే ఫర్ మోర్ టైప్స్ ఆఫ్ చేస్తూ నాకు నచ్చిన వాటిని అలాగా ఉంచేసాను అన్నమాట. అట్లా చేస్తూ వచ్చిందండి ఇది. ఇంకొకరి దగ్గర నేర్చుకున్న విద్య కాదు. అందుకే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ఏదైనా కూరగాయ అంటే 4 రకాలు ట్రై చేయండి. ఏది నచ్చితే దాన్ని ఉంచేసుకోండి, మిగిలినవి తీసి అక్కడ డిలీట్ బాక్స్లో పెట్టుకోండి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టైం ఎక్కువ ఉంది, ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఒకలాగా చేసుకోవచ్చు. అస్సలు టైం లేదు, 10 నిమిషాల్లో మనకు అయిపోవాలి అనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు టైం లేదు, మనం అక్కడ వేరే పని చేయాలి. ఏం చేశాను, తాలింపు వేసేసి మూత పెట్టేశాను, లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇది ఇక్కడ రెడీ అయిపోయింది, అక్కడ మన పని చేసుకున్నాం, వచ్చేసాం. మసాలాలన్నీ వేసుకున్నాం, కొబ్బరి పొడి వేసుకున్నాం, కారపొడి వేసుకున్నాం, ఒక 3 నిమిషాలు అన్నీ పట్టేలాగా ఫ్రై చేసేసుకున్నాం, రెడీ అయిపోయింది. అదే ఎంజాయ్ చేయాలి, మనకు వేరే పని లేదు, మన కుకింగే చేయాలనుకున్నప్పుడు దగ్గరుండి మూత పెట్టే అవసరం లేదు, స్టవ్ని సిమ్లో పెట్టుకునే అవసరం లేదు. ఇంకోలా చేసుకోవచ్చు, ఇంకోలాగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, నిదానంగా ప్రశాంతంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను చేసే ప్రతిదీ కూడా, నేను నా టిఫిన్ పాయింట్లో కూడా ఎవ్వరు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు రూపాయి ఆదాయం లేకపోయినా తగ్గినా సరే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలనుకుంటాను, నేను అనుకునే చేస్తాను. అందుకేనండి ఇలాంటి రెసిడెన్షియల్ ఏరియాలో కూడా నేను 15 ఇయర్స్ నుంచి టిఫిన్ పాయింట్ నడుపుతున్నాను. ఇవాళకి కూడా ప్రతి ఒక్కరూ నన్ను అంటారు, రెడ్డి గారి దగ్గర టిఫిన్ తింటే మనకే రూపాయి ఆదాయం కానీ రెడ్డి గారికి ఆదాయం ఉండదు అని. అలా ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.